రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులు అలర్ట్ గా ఉండాలని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జిల్లాలో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ పై సీఎస్ డీజీపీతో పాటు కలెక్టర్లు, ఎస్పీలు, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి పొంగులేటి. 24 గంటల్లో భారీగా వర్షాలు కురిసే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలపైన డిస్కస్ చేశారు. ఇరిగేషన్, రవాణా, విద్యుత్, రెవెన్యూ అధికారులతో హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రి. నీటిమయమైన హెవీ ఫ్లడ్ పడటం వల్ల, హెవీ వర్షం పడటం వల్ల, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ ప్రాక్టీస్ మనకు ఉంది. ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు ఇమీడియట్లీగా అలర్ట్ అవుతున్నాం. ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇందాక గౌరవ సిఎస్ గారు చెప్పినట్టు ఆ లో లెవెల్ కలవర్ట్స్, ఏదైతే ఈ పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, ఈ వ్యవసాయ పనుల కోసం బయటికి పోయేవాళ్ళు, అదే రకంగా ఈ యూత్ సెల్ఫీలను ఇతరత్రను ఆ పాయింట్స్ లోకి పోయే దాంట్లో మనం ప్రత్యేకంగా పోలీసు అలర్ట్గా ఉండాలి. దానికి రెవెన్యూ కూడా సహకరించాలి. ఇమీడియట్లీగా ఈ వికారాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలతో మూసీకి వరద పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి. మూసీ ఫ్లడ్తో శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మి ఆలయంలో లోతట్టు కాలనీ 55 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇక మూసీకి అంతకంతకు పెరుగుతున్న వరద ఉధృతితో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. అతి భారీ వర్షాలు ఆల్రెడీ పడ్డాయి ఇప్పటికే. దీని ప్రభావంతో కొన్ని పడబోయేవి కూడా ఇందాక సిఎస్ గారు కొన్ని జిల్లాలు చెప్పారు. ఆ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా లైన్లో ఉన్నారు. మార్నింగ్ కపుల్ ఆఫ్ అవర్స్ క్రితం నుంచి నాకు కూడా అనేక ఫోన్ కాల్స్ రావడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతంలో పైన వికారాబాద్లో అతి భారీ వర్షాలు పడ్డ కారణంగా ఆ జోన్ అంతా కూడా రివర్ కంటే పైన అటొక 1/2 కిలోమీటర్లు, ఇటొక 1/2 కిలోమీటర్లు రివర్ స్ప్రెడ్ అయ్యి మొత్తం ఇట్లా వాష్అవుట్ అవుతూ జరుగుతుంది అనేది వచ్చింది. కొన్ని ఇప్పటికే పౌల్ట్రీలు అవి ఇవి కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి అనేది న్యూస్ వచ్చింది. హైదరాబాద్ సిటీలో కూడా చాలా ప్రాంతాల్లో నీటిమయమైన హెవీ ఫ్లడ్ పడటం వల్ల, హెవీ వర్షం పడటం వల్ల, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సిటీలోని జంట జలాశయాలు హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీ వరదతో లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైతే షెల్టర్ హోంలను సిద్ధం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండటంతో రానున్న వర్షాలతో చెరువులు, కుంటలకు గన్లు పడకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న లెవెల్ కాజ్ వేల దగ్గర ప్రమాదాలు జరగకుండా పోలీస్ బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. ఇమీడియట్లీగా ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించింది అతి భారీ వర్షాలు పడే జిల్లాలు ఏవైతే ఉన్నాయో, పడ్డాయి కొన్ని జిల్లాలు ఉన్నాయి, పడబోతున్న జిల్లాలు ఉన్నాయి. వాటిలో కూడా ఆ జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం రెడీగా ఉండాలి. అంటే స్పెసిఫిక్ ఐటమ్ బై ఐటమ్, ఎందుకంటే పాత గోడలు ఉన్న దగ్గర కొన్ని ఇన్సిడెంట్లు మన గతంలో చెప్తున్నా కూడా జరుగుతున్నాయి. అటువంటి దాంట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా.